హలో అందరికీ, ఇదైతే మా ఆంధ్ర స్పెషల్ అండి. కుడుంబూర్లు అంటారు వీటిని. ఇవేంటంటే ప్రతి ఇంట్లో చల్లదనం కోసం చేస్తూ ఉంటారండి. అంటే ఏ శుభకార్యానికైనా, అంటే ఇంట్లో ఆడపిల్లలు కడుపుతో ఉన్నా, లేదు అంటే వాళ్ళకి సీమంతాలు లాంటివి చేసినా కూడా అలాంటప్పుడు ఖచ్చితంగా ఊరు మొత్తం పంచిపెడుతూ ఉంటారండి. అలానే కార్తీక పౌర్ణమికి, కొన్ని స్పెషల్ ఫెస్టివల్స్కి కూడా వీటిని చేసుకుంటారు. ఇవి చేయడం చాలా సింపులేనండి. కాకపోతే ఏంటంటే కొంచెం మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా తెలిస్తే ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా పెసరపప్పుని 3 నుంచి 6 గంటలు నానబెట్టుకోవాలండి. నానబెట్టిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకోవాలి, కొంచెం బరగ్గా చేసుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసి పట్టేసుకోవాలన్నమాట. నేను కేజీ పప్పుకి 2 కొబ్బరికాయలు అయితే తీసుకున్నాను. వాటిని ఇలా మిక్సీలో కొంచెం కోరుగా పట్టేసాను అనమాట. అంటే కోరుకొని కూడా తీసుకోవచ్చు కోరం ఉంటే. నాకు అంత టైం లేదు ఆ రోజు, సో ఇంకా అలా మిక్సీలో వేసాను అనమాట. అలానే పంచదార పాకం అండి. కేజీ పప్పుకి నేను కేజీన్నర అయితే తీసుకున్నా, ఎందుకంటే మనం కొబ్బరికాయలు ఎక్స్ట్రాగా యాడ్ చేసాము. సో ఆ టేస్ట్కి మొత్తం సరిపోతుందన్నమాట మనకి స్వీట్నెస్. ఇంకా ఏమైనా మిగిలిపోతే, అంటే మనము పాకం ఇంత అని చెప్పలేమండి, అందులో వేస్తూ ఉంటే దాన్ని పదున్ని బట్టి మనం చూసుకొని అడలు చుడతాం కదా, అంటే ఉండలు చుడతాము వాటిని. పూర్ణం చుట్టినప్పుడు మనకు తెలిసిపోతుందన్నమాట. పాకం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి, ఇంకా కొంచెం సేపు పెడితే సరిపోతుంది. అందులో అంతలోపు నేను కొంచెం అయితే నెయ్యి వేసుకొని, ఏదైతే మనం కొబ్బరి కోరు చేసి పెట్టామో ఆ కోరు మొత్తం కూడా ఒకసారి ఫ్రై అయితే చేసుకోవాలండి. ఎందుకంటే పచ్చి కొబ్బరి పొడి వేసేస్తే ఏంటంటే మనకు ఆ బూరెలు అనేవి కొంచెం స్టాక్ అనేవి ఉండవన్నమాట. మనం ఒక 1 వీక్ 10 డేస్ కూడా తినొచ్చు ఇలా చేసుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకొని. అప్పుడు టేస్ట్ అనేది ఒకేలా ఉంటుంది. డే 1లో ఎలా ఉందో డే 10లో కూడా అలానే ఉంటుందన్నమాట. సో ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ రీహీట్ చేసుకొని కూడా తినొచ్చు, లేదు అంటే అలా కూడా తినేయచ్చు, నో ప్రాబ్లం. సో ఇలా అంతా ఒకసారి కలుపుతూ ఉండండి, అస్సలు ఆపకుండా కలపండి. ఎందుకంటే కొబ్బరి కూరు ఫాస్ట్గా మాడిపోతుంది. అండ్ పాకం కూడా తయారైపోయింది. మనకు అలా బుడగలు వచ్చాయంటే తయారైపోయినట్టేనండి. లాస్ట్లో కొంచెం నెయ్యి అయితే అందులో వేసాను. ఇప్పుడు ఈ కొబ్బరి కూర అంతటిని మనం ఏదైతే కుడుము మొత్తం విడివిడిగా చేసి పెట్టుకున్నామో ఆ కుడుములో యాడ్ చేసేయాలండి. ఇదేంటో కాదు, ఆ కుడుములన్నిటిని నేను పొడి పొడిగా చేసి పెట్టాను, అందులో ఈ కొబ్బరి కూడా యాడ్ చేసి కలిపేశాను. ఇప్పుడు అందులో పాకం అంతా నేను ఒకేసారి వేయట్లేదండి, చూడండి కొంచెం కొంచెంగా కలుపుకుంటున్నాను. ఎందుకంటే అది ఎక్కువ పాకం అయిపోయిందంటే మనం అడలు చుట్టేటప్పుడు, ఉండ చుట్టేటప్పుడు విచ్చిపోతుందండి. మళ్ళీ మనం ఫ్రై చేసేటప్పుడు అది విడిపోయి ఆయిల్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. సో కొంచెం చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. ఇదేం లేదండి, ఒక 1 కేజీ పప్పు వేసుకుంటే చాలా అంటే చాలా బూరెలు అవుతాయి. మనకి ఏదైనా చిన్న చిన్న ఇంట్లో ఫంక్షన్స్ అలా అయినప్పుడు మన చేత్తో మనం ఇలా స్వీట్ చేసుకుంటే తినే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది, మనకి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడంతా క్యాటరింగ్స్ ఇచ్చేస్తున్నారు, అందులో పూర్ణం తక్కువ, పైన ఉండే తొక్క ఎక్కువ. అస్సలు ఎవరు తినరండి. పైన అంతా గోధుమ పిండితో చేసేస్తారు. ఇదైతే మనం దోశ పిండి అండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దోశ పిండికి ఎలా అయితే నానవేసుకుంటామో 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాస్ బియ్యం వేసుకొని దాన్ని గ్రైండ్ చేసేసుకొని, అందులోనే కొంచెం సాల్ట్, షుగర్, మనం ఎంత అయితే స్వీట్ కావాలనుకుంటామో అంత షుగర్ యాడ్ చేసేయాలి. ఇంతలోపు ఇవన్నిటిని పూర్ణాలు చుట్టుకోవాలండి మనము. ఇవి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ చుట్టాలి. నేను చుడుతున్నా చూడండి. నేనైతే దీనికోసం మా అత్తయ్యని ఇంకా ఇంకొక అమ్మమ్మ ఉన్నారు, ఆవిడ హెల్ప్ అయితే తీసుకున్నాను. ఒక్కదాన్నే చేయాలంటే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది కదా, సో ఇలా వాళ్ళు కూడా హెల్ప్ చేయడంతో ఫాస్ట్గా అయిపోయింది. చూడండి అన్నిటిని ఇలా చుట్టేసుకోవాలి. మీరు స్టవ్ ఆన్ చేయకముందే మొత్తం అన్నిటిని రెడీ చేసేసుకోండి. స్టవ్ వన్స్ ఆన్ చేసిన తర్వాత మళ్ళీ మధ్యలో చుట్టాలంటే అందవండి ఫాస్ట్గా. సో ఇలా అయితే మొత్తం తయారు చేసి నేనైతే పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు చూడండి, ఆల్రెడీ నేను ఆయిల్ హీట్ చేసేసుకున్నాను. అందులో ఇలా సేమ్ అది ఏదైతే మనం దోశ బ్యాటర్ని తయారు చేసుకున్నామో దాన్ని ఏమంటారంటే సోయ్ అంటారండి. ఆ సోయిలో ముంచేసి అలా మొత్తం అన్నిటిని కూడా పూర్ణాలు వేసేసుకోవాలి. వీటిని తెలంగాణ వాళ్ళు పూర్ణాలు అంటారండి, మా ఆంధ్రాలో బూరెలు అంటారు. అక్కడ వాళ్ళైతే ఎక్కువ ఇవి చేయనే చేయరు, వాళ్ళకి తెలీదు, పెద్దగా తెలీదు
ఇప్పుడు అందరూ చేస్తున్నారులేండి. ఎందుకంటే యూట్యూబ్ వచ్చిన తర్వాత అందరూ యూట్యూబ్‌లో చూసి చేస్తున్నారు. కానీ చాలా వరకు మేమున్నప్పుడు నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్‌కి ఎవరికీ పెద్దగా తెలీదు. అండ్ వాళ్ళ ఫేవరెట్ కూడా ఇది ఫుడ్ చాలామందికి. ఇప్పుడైతే వాళ్ళెక్కడో నేనెక్కడో. కానీ ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటాననమాట. ఇంకా అవంతా వదిలేయండి కానీ ఇంకా అన్నీ కూడా ఇలానే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా వేసేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసేయాలండి. ఎక్కువ డీప్‌గా ఫ్రై చేయకండి. ఎందుకంటే టేస్ట్ మారిపోతది. అవి తీసిన తర్వాత కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి హీట్ వల్ల. సో, చూసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ రాగానే వాటినైతే తీసేయండి. ఎందుకంటే మనం దోస పిండి లాంటి బ్యాటర్ తీసుకున్నాం కదా సోయ్ కోసం. గోధుమ పిండి గానీ, మైదా పిండి గానీ తీసుకుంటే ఎక్కువ టైం పడుతుంది అవి ఫ్రై అవ్వడానికి. ఇది చాలా ఫాస్ట్‌గా ఫ్రై అవుతుంది. అండ్ దాని తొక్క కూడా చాలా పల్చగా వస్తదండి. అలా రావడం వల్ల ఏంటంటే క్రిస్పీగా ఉంటాయి బూరెలనేవి. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. నా ఛానల్‌లో ఉండే ఫుడ్ ఐటెమ్స్ అన్నీ గూడా నేను ఇంట్లో చాలా ఇష్టంగా చేసేవి. అండ్ మా వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేవన్నమాట. ఇవి మా ఆయనకి వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్వీట్ అనమాట. ఎప్పుడు ఏం చేయాలి తినడానికి అని అడిగితే నాకు మీరేమైనా చేసుకోండి, నాకు మాత్రం కుడుంబూరలు చెయ్యు నీకు ఇంట్రెస్ట్ ఉంటే అని చెప్పేసి అంటారనమాట. సో, తన కోసమని నేను చేస్తాననమాట. చాలా ఇష్టంగా తింటారు. అలా తింటే మనకి ఇంక అంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి. నా వీడియోస్ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.